మనకి రాబోయే రోజులు వింటర్ సీజన్ కదా! ఇది చాలా యూజ్‌ఫుల్ అండ్ డ్రింకు. డ్రై జింజర్ మసాలా కాఫీ. ఒకసారి ఈ నా వీడియో ఫాలో అవుతే డ్రై జింజర్ మసాలా కాఫీ అన్నాను కదా! అది మీకు అర్థమవుతది. చివరి వరకు నా వీడియో ఫాలో అవ్వండి. మనం ఈ విధంగా సొంఠి దంచుకుంటాం, డ్రై జింజరు. దంచుకున్న తర్వాత మనం ఇలాచీలేసుకుంటాం. మనకి దంచుకోనే కాదు మిక్సీలోను కూడా చేసుకుంటాం. మరీ స్మూత్ పౌడర్ చేసుకోకూడదు. కొంచెం మీడియంగా ఉండాలి. గరుగ్గా కొంచెం ఉండాలి. ఇలాచీలేసుకొని ఇలాచీ కూడా దంచుకుంటాం. ఇవన్నీ హెల్త్ బెనిఫిట్‌వే. ఒకసారి ఈ విధంగా మీరు చేసి చూడండి. మనకి దగ్గుకి, కఫంకి, లంగ్స్‌లో కఫం చేరినా చాలా బాగా పనికొస్తది ఈ డ్రింకు. మిరియాలేసుకొని మిరియాలు కూడా దంచుకుంటాం. ఎప్పుడు మెడిసిన్ కాకుండా హోమ్ రెమెడీస్ కూడా మధ్య మధ్యన ఈ విధంగా చేసుకోవాలి. మిరియాలు నలిపే కదా! మనం ధనియాలేసుకుంటాం. ధనియాలు కూడా దంచుకుంటాము. ఇది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకుంటే చాలు. జీలకర్ర వేసుకొని దంచేసుకుంటాము. దంచుకున్నాం కదా! ఇదంతా ఒక పౌడర్ ప్లేట్‌లోని తీసేసుకొని ఒక ప్యాన్‌లోని వాటర్ వేసుకొని ఆ వాటర్‌లో బెల్లము మీ ఇష్టం ఎంత తీపి కావాలో అంత తీపి వేసుకోండి. బెల్లం వేసుకుంటాం. బెల్లం వేసుకున్న తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా! ఆ మసాలా కూడా ఆ వాటర్‌లోనే వేసుకుంటాము. తర్వాత తులసాకులు కూడా చాలా హెల్త్‌కి బెనిఫిటే కదా! ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా వెంటనే మనకి దాని రిజల్ట్ ఏంటో కూడా తెలుస్తది. కఫం, జలుబు ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. కాఫీ, బెల్లం అన్నీ ఉన్నాయి కదా! మన తీపిగా చాలా బావుంటది. ఇగో కాఫీ పౌడర్ బాయిల్ అయిన తర్వాత కాఫీ పౌడర్ వేసుకుంటాం. కాఫీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వాలి. ఇవన్నీ వేసాం కదా! అవన్నీ కిందకి రసం బాగా దిగాలి. జీలకర్ర, ధనియాలు, సొంఠి ఇవన్నీ మరిగితే అప్పుడే కదా మనకి ఇవన్నీ దిగుతాయి కిందకి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా తాగితే తీపిగా కాఫీ కదా చాలా టేస్ట్‌గా ఉంటది. చూడ్డానికే కాదు తాగడానికి కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇగో నా డ్రింక్ రెడీ అయిపోయింది.